అందరూ ఎవరి వారి స్థానాల్లో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడందరూ ఎవరి వారి స్థానాల్లో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ముఖేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. I request Honorable former Chief Minister of Haryana, Bhupendra Hooda ji to come on to the dais. I request the Honorable Deputy Chief Minister, Mallu Bhatti Vikramarka garu to be on the dais. I request CWC member Sri Raghuvira Reddy garu to be on the dais. I request Sri Sridhar Babu garu, Honorable Minister, to be on the dais. I request Sri Subhash Palekar ji, the recipient of Y.S. Rajashekar Reddy Memorial Award 2025, to be on the dais. I request Srimati Sudha and Sri C. Nageswara garu, recipients of this award in this dais. అందరూ వారి వారి వేదిక మీదకి వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు, సంయుక్త ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి, హర్యానా పూర్వ ముఖ్యమంత్రి హుడా గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సిడబ్ల్యూ సభ్యులు శ్రీ రఘువీరారెడ్డి గారికి, అవార్డు గ్రహీతలకు, మాన్య మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాసంగికత ఈ సమాజంలో ఏమిటి అనేది మనం నిరంతరం ఆలోచించే విషయం. డాక్టర్ జి రాజశేఖర్ రెడ్డి గారు ఈ తెలుగు వాళ్ళ స్మృతి పదంలో ఇంతకాలం నిల్చుంటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం ఆయన 20వ దశాబ్దపు భారతదేశపు ఎజెండాని సెట్ చేశారు.
19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు మాలాంటి బుద్ధిజీవులు అనుకునే విషయం ఏంటంటే అది వరల్డ్ డ్రివెన్ బై ది ఐటీ. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు భారతీయ యవనిక మీదకి, భారతీయ రాజకీయ ఎజెండాలోకి వ్యవసాయాన్ని ఒక ముఖ్య భూమిక తీసుకొచ్చారు. దానివల్ల ఇవాళ ఈ భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే, భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మార్గంలో నడుస్తున్నారంటే ఆయన ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులందరం కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి చేసిన సేవల గురించి వివిధ పుస్తకాలు ప్రచురిస్తూ మేము మా స్థాయిలో ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనూ, అట్లాగే భల్లు విక్రమ గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ సమయంలో ఉన్నా కూడా మేము రిలీజ్ చేసిన పుస్తకం రిలీజ్ ఫంక్షన్కి వచ్చి వారు పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇవాళ ఈ సందర్భంలో ఒక అవార్డు కనుక ఇవ్వాల్సి వస్తే భారతదేశంలో ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మా మిత్రులందరం కలిసి సుభాష్ పాలేకర్ గారి కన్నా దీనికి తగిన వాళ్ళు ఎవరు లేరని, వారి పేరు నిర్ణయించడం జరిగింది. అలాగే అమెరికాలో చాలా సుప్రసిద్ధమైన వైద్యులుగా ఉంటూ వారి వైద్య వృత్తిని ఆపేసి వ్యవసాయ రంగం మీద చాలా విశిష్టమైన కృషి చేస్తున్న శ్రీ సుధ గారు, నాగేశ్వర గారిని కూడా ఈ సందర్భంలో పురస్కరించుకోవాలని మేము అనుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ Haryana is here. He is the person who made the development of Gurgaon possible. He has shown a way to a rural state how a right mix of